జగన్మోహన్ రెడ్డి ముత్యాల ముగ్గు డ్రామా మొదలుపెట్టాడు. ఉపరాష్ట్రపతి ఎన్నికను ఉపయోగించుకోవాలని ప్లాన్ చేశాడు. కొత్త డ్రామాకి తెరదీశాడు. ఎన్డీఏ అడక్క ముందే ఎన్డీఏకే క్యాండిడేట్ కే నా సపోర్టు అని డిక్లేర్ చేశాడు. తర్వాత రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసినప్పుడు రాజ్నాథ్ సింగ్ ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి ఫోన్ చేశాడు. రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసింది ఎవరికి? జగన్ కి. జగన్ పార్టీకి ఇంత విస్తృతంగా ప్రచారం చేయమని చెప్పింది ఎవరు? జగన్. నాకు ఫోన్ వచ్చింది రాజ్నాథ్ సింగ్ నుంచి, అందరికీ చెప్పండి అని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించాడు. అంటే బీజేపీ నన్ను అడుగుతున్నది అని. వాస్తవంగా బీజేపీకి ఈ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. రాజ్యసభలో లేదు, లోక్సభలో లేదు. ఇవన్నీ వాస్తవం ఈ విధంగా ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి తన సపోర్ట్ ఇస్తున్నట్టుగా ప్రకటించుకున్నాడు. ఎందుకు అంటే ముత్యాల ముగ్గు సినిమా డ్రామాని రక్తి కట్టించడానికి. ఈ విషయం తెలియక ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన ఏదో ఫీల్ అయిపోతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తనని ఓడించిన ఎన్డీఏకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అంటాడు. ఎందుకో నీకు తెలియకపోతే నన్ను అడిగితే నేను చెప్తా కదా. ఎందుకు చేస్తున్నాడంటే ముత్యాల ముగ్గు డ్రామా.